పక్షవాయు. ఈ పక్షవాతం వచ్చినప్పుడు అతను అనుకున్నాడు, నేను అధికారి కాబట్టి, నేను మంచి పలుకుబడి ఉన్నవాడిని కాబట్టి, నేను ఏది చెప్పినా ఎవ్వరూ కూడా మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి నేను పలానా వైద్యుడి దగ్గరికి పంపిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పుండొచ్చేమో. అయితే బైబిల్ అలా లేదు. కానీ అయితే అతను యేసు గురించి విన్నాడు. యేసయ్య స్వస్థపరిచేవాడని, యేసయ్య దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రం ఆయన త్రోసివేసేవాడు కాదని యేసు ప్రభు యేసు ప్రభు గురించి విన్నాడు. అయ్యో, ఇతను నా దాసుడైనప్పటికీ ఇతను దాసుల్లాగా నేను చూడట్లేదు, అతను నా స్నేహితుడు, ఇతను నా స్నేహితుడు లాంటి వాడు, ఇతను నా కింద పని చేస్తున్నప్పటికీ కూడా ఇతను నా స్నేహితుడే. ఇతను గురించి నా అధికారాన్ని పక్కన పెట్టాలి, ఇతని గురించి అయినా సరే నాకున్న హోదాను పక్కన పెట్టాలి, ఇతని గురించి అయినా సరే నాకున్న పలుకుబడిని పక్కన పెట్టాలని చెప్పి తనకున్న ప్రతి అధికారాన్ని పక్కన పడేసి యేసయ్య దగ్గరికి వెళ్ళాడంట. యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. పలానా చోట యేసయ్య ఉన్నారు, పలానా చోట యేసయ్య ఉన్నారని చెప్పి వెళ్ళి ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి ఎంత వినయంతో మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభువా, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు చూసారా. ప్రభువా, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుతున్నాడు. ఏ బాధంట? చాలా వేదన పడుతున్నాడయ్యా. అతని బాధ నేను చూడలేకపోతున్నాను, అతని వేదన నేను చూడలేకపోతున్నాను. నా మనస్సు కరిగిపోతుంది, నా మనస్సు వెలువడలాడిపోతుంది. అతని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నా ప్రాణం నీరైపోతుంది. అయ్యా, నా దాసుని స్వస్థపరచగలిగిన అధికారము కలిగిన దేవుడు నీ ఒక్కడవే అని గుర్తించిన ఆశతాధిపతి దేవుని దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాయా, నా దాసుడు పక్షవాయుతో దగ్గర బాధపడుతున్నాడు, స్వస్థపరచండి అంటే యేసయ్య ఏమన్నారు చూడండి. యేసయ్య ఏమన్నారు అక్కడ రాయబడింది, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను. చూడండి యేసయ్య ఏమన్నారు, ఒక్క మారు మాట కూడా మాట్లాడా, నాకు ఈ సమయం లేదు, టైం లేదయ్యా, నీ దగ్గరకు రావడానికి టైం లేదు, పలానా చోట వస్తాను, పలానా సందర్భంలో వస్తాను. లేదు యేసు ప్రభు వారు అతను చెప్పిన మాటలు విని, అతను చెప్పే విధానం నచ్చి, ఏంటంటే అతను చెప్పే విధానం నచ్చలేదు, నేను వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తానంటే వెంటనే వస్తున్నాడు. అయ్యా, వద్దయ్యా, వద్దు, నీవు ఎంత పరిశుద్ధుడవో నాకు తెలుసు, నీ గురించి విన్నాను నేను. నువ్వు పరిశుద్ధుడవు, ఏ పాపము లేనివాడవు, అసలు ఏ పాపము లేకుండా నీవు జీవిస్తున్నవాడవయ్యా. నేను పాత్రుడు కాదయ్యా. ఏమంటున్నాడండి? పాత్రుడు కాదు అంటే అర్థం ఏంటి? అర్హుణ్ణి కాను, నేను పాపినయ్యా, నా ఇంటిలో పాపం ఉంది, నా ఒంటిలో పాపం ఉంది, అసలు నీలాంటి పరిస్థితులు నా దగ్గరకు రావడానికి నేనే మాత్రం అర్హుణ్ణి కాదయ్యా అంటూ యేసయ్యను కనపరుస్తూ ఏమంటాడంటే, నువ్వు మాట మాత్రము సెలవుమో, ఒకే మాట. ఇతను అన్యుడు అయినప్పటికీ కూడా చెప్పే విధానం చూడండి ఎంత చక్కగా ఉన్నదో, ఎంత విశ్వాసంతో చెప్తున్నాడయ్యా, మీరు మాట చెప్పండి చాలు, నేను మీకోసం విన్నాను, నేను మీకోసం ఆలకించాను, మీ మాట అమూల్యమైనది. అవునండి, మన యేసయ్య మాట అమూల్యమైనది, మిక్కిలి స్వచ్ఛమైనది. పాడదామా? నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి విలువైనది. నోరార నీ మాటను పలుకని యేసయ్యా, మనసార నీ మాటను పలుకని యేసయ్య, నీ మాట సంపూర్ణ స్వస్థత గలది. ఎవరు పాడుతున్నారండి? ఒక భక్తుడు పాడుతున్నాడు. నిజమే, దేవుని మాట సంపూర్ణమైన స్వచ్ఛమైనది. ఏంటంటే స్వచ్ఛమైనది. ఈ రోజుల్లో అన్ని కల్తీయే. అయితే
దేవుని మాట చాలా స్వచ్ఛమైనది. అది మన జీవితాన్ని వెలిగిస్తుంది, అది మన జీవితాన్ని బాగు చేస్తుంది, అది మన జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా, ఒక ఆశీర్వాదపరమైన పందాలో నడిపిస్తుంది. ఆయన అంటున్నాడు, శతాధిపతి అంటున్నాడు, అయ్యా నువ్వు ఒక్క మాట మాత్రం సెలవు. ఏమన్నాను చూడండి అక్కడ యేసయ్య, అక్కడ చూడండి. ఆ మాట విన్న తర్వాత, నీవు మాట మాత్రం సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నీకు కూడా అధికారంకు. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, యేసు ప్రభు వారిని ఆశ్చర్యపరిచేశాడు. నిజమే, కనపరుస్తా ఉన్నాడు, యేసయ్యను కనపరుస్తున్నాడు శతాధిపతి. అయ్యా నీ మాట మాత్రం నాకు సెలవి, నీ మాట సెలవిస్తే నా దాసుడు ఎంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా, ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈ రోజున దేవుని మాట ప్రకారం చెప్తున్నాను, అదే దేవుని మాట నీవు ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత రుగ్మతలతో నీవు బాధపడుతున్నా, నా యేసుని మాట నిన్ను స్వస్థపరచును కాక.